పంచాయతీలో పనిచేసే వాళ్ళు సుమారు 50,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేవలం నెలకు 9,500 రూపాయలు మాత్రమే వేతనం ఉంది. ఇకపోతే ఎటువంటి సామాజిక చట్టాలు అమలు కావడం లేదు. అనేక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క పరిస్థితి ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 తారీఖు నాడు ఉదయం 10 గంటల నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టే 2016 అక్టోబర్ 26 తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. 9 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా దేశం ప్రధానమంత్రి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ దీన్ని అమలు చేయడం కోసం మాత్రం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఇప్పటికైనా వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు ఇవ్వాలని చెప్పి, కనీస పెన్షను 10,000 ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము ఐఎఫ్టీగా తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ తరఫున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కార్మికుల కోపాగ్నికి బలికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే సఫాయి కార్మికులే నిజమైన దేవులని చెప్పి సైలెంట్ పెడితే మా కార్మికుల కడుపు నిండదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి పిలిపించుకొని శాలువా కప్పి సన్మానం చేసి పాదాలు మొక్కినంత మాత్రాన అది ప్రచారంకు ఉపయోగమే తప్ప నిజంగా కార్మికుల బతుకుల్లో వెలుగు రేఖ లేదు. కాబట్టి స్వచ్ఛ భారత్లో ముందు భాగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని, బాధల్ని పట్టించుకొని వీళ్ళ వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ 7న జరిగినటువంటి రాష్ట్ర సదస్సులో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.